నేను డాక్టర్ మలిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. జనరల్గా అసలు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకోలేదు, కానీ మొన్న రాత్రి ఒక కేసు మేము చేయాల్సి వచ్చింది. మొన్న రాత్రి ఒక కేసు చేయాల్సి వచ్చింది. అది ఇప్పటివరకు నేను ఇండియాలో ఎప్పుడూ చేయలేదు. అంటే ఇండియాలో అంటే నేను మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్నేళ్ల నుంచి మత్తు డాక్టర్గా ఉన్నాను. ఇన్నేళ్ల నుంచి నేను మత్తు డాక్టర్గా ఉన్నాను. ఎప్పుడూ ఈ కేసు మేము చేయలేదు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం మొన్న రాత్రి ఈ కేసు చేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియాలో మాత్రం నేనున్న 2 ఏళ్లలో 10 కేసులు చేసామండి. సౌదీ అరేబియాలో 10 కేసులు చేసాం. ఈ కేసులు దట్ ఈస్ ఫ్రాక్చర్ పెనిస్. ఇదేంటి, పెనిస్ కూడా ఫ్రాక్చర్ అవుతుందా? ఇదేంటి అందరికీ ఉన్న అనుమానం. ఏంటిది, పెనిస్ కూడా ఫ్రాక్చర్ అవుతుందా ఏంటిది? ఎస్, మీరు ఎప్పుడు వినుంటారు. దట్ ఈస్ ట్రూ. ఈ ముఖ్యంగా ఈ టాపిక్ నేను యూత్ కోసం చేస్తున్నానండి. యంగ్ మెన్ అండ్ మిడిల్ ఏజ్డ్ మెన్ కోసం ఈ పర్టికులర్ టాపిక్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది డాక్టర్లకే ఈ విషయం తెలియదు. చాలామంది డాక్టర్లు కూడా దీన్ని డయాగ్నోస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది ఫ్రాక్చర్, పెనిస్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. చెయ్యిలాగా, వేళ్లలాగా, లేకపోతే స్పైన్ లాగా, కాళ్ళకు ఉండే ఎముకల్లాగా, చేతులకు ఉండే ఎముకల్లాగా పెనిస్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకంటే పెనిస్లో కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ ఇది చూడండి, ఇది పెనిస్ స్ట్రక్చర్. మధ్యలో ఉన్నది కార్టిలేజ్. అంటే బోన్ కాదు, కార్టిలేజ్ అంటే ఇప్పుడు ఈ ముక్కు ఉంది చూడండి, ఈ పార్ట్ ఉందా, దీన్ని కార్టిలేజ్ అంటాం. అంటే గట్టిగా ఉంటుంది. బోన్ బదులు పెనిస్లో కార్టిలేజ్ ఉంటుంది. ఈ పెనిస్లోకి రక్తనాళాలు ఉంటాయండి. ఈ క్యావర్నస్ సైనస్లు అంటాం. రక్తనాళాలు, ఈ బ్లూగా కనిపిస్తున్నవి రక్తనాళాలు. ఈ మధ్యలో ఉన్నది కార్టిలేజ్ అంటే మనకి ఈ ఎముక ఆల్మోస్ట్ ఎముక ఎంత గట్టిగా ఉంటుందో కార్టిలేజ్ కూడా అంతే గట్టిగా ఉంటుంది, కానీ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకనే చాలామందికి ఏంటంటే యూత్ అసలు ఏంటి ఫ్రాక్చర్ పెనిసా ఎప్పుడు వెళ్ళలేదు. నిజం, డాక్టర్లే చాలామంది కేసు చూడలేదు. నేను చెప్తున్నాను కదా, నా ఇన్నేళ్ల అనుభవంలో నేను ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ చుట్టుపక్కల మన ఇండియాలో నేను పనిచేసిన ప్లేసెస్లో ఈ కేసు నేను చూడలేదు. అంటే చాలా తక్కువ, మన దగ్గర ఇన్సిడెన్స్ చాలా తక్కువ. సౌదీ అరేబియా నేను పనిచేసిన 2 ఏళ్లలో మాత్రం 10 కేసులు చేసాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రేర్ బట్ నాట్, అంటే అసలు జరగదు అనేది మాత్రం లేదు. ఇట్ ఈస్ అన్కామన్ బట్ ఇట్ ఈస్ దేర్. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ కేసు గురించి? మొన్న రాత్రి చేసామండి ఈ కేసు. మొన్న రాత్రి ఒక యంగ్ మ్యాన్ అరౌండ్ 32 year old ఏంటి అంటే ఫ్రాక్చర్ పెనిస్ అనేది వెరీ అన్కామన్, చాలా తక్కువ, కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అయ్యింది కూడాను. అయితే యూరాలజిస్ట్, ఇది ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి? నేను మత్తిస్తాను, నేను మత్తు డాక్టర్ని. కానీ ఆపరేషన్ చేసే డాక్టర్ ఎవరు? వెంటనే ఆపరేషన్ చేయాలండి. 6 గంటల లోపల ఆపరేషన్ చేయాలి, వితిన్ 6 hours. అంటే మనకు ఒక్కసారి ఫ్రాక్చర్ పెనిస్ కనుక అయిన తర్వాత వితిన్ 6 hours 99% ఫ్రాక్చర్ పెనిస్ అవ్వడానికి ఓన్లీ కారణం సెక్షువల్ యాక్ట్ అండి. సెక్షువల్ యాక్ట్లో మామూలుగా మనం సెక్షువల్ యాక్ట్ సందర్భంగా ఆ టైంలో కొంచెం రాంగ్ హిట్టింగ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెరినియం అండి, ఇది పెరినియం, ఇది మనకి ప్రైవేట్ పార్ట్స్, ఇది యానస్. సో ఈ మధ్య భాగాన్ని పెరినియం అంటారు. సాధారణంగా మీరు అంటే డ్యూరింగ్ ద సెక్షువల్ యాక్ట్ హిట్టింగ్ అగైనిస్ట్ ద పెరినియం, అంటే ఒకసారిగా హిట్టింగ్ అగైనిస్ట్ ద పెరినియం, దానివల్ల సడన్గా ఈ పెనిస్ అనేది బెండ్ అయి ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు ఫ్రాక్చర్, ఇది ఒక కార్టిలేజ్ అంటే ఎముక ఎంత గట్టిగా ఉంటుందో ఆల్మోస్ట్ ఇది కూడా అంతే గట్టిగా ఉంటుంది, కానీ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది విరగడం వల్ల ఇక్కడ చూసారా కార్టిలేజ్ విరిగింది. పైన ఇది రక్తనాళాల సరఫరా చేసే క్యావర్నస్ సైనస్, అంటే ఇందులో రక్తం ప్రవహించటం వల్ల పెనిస్ అనేది ఇరెక్ట్ అవుతుంది. పెనిస్ ఇరెక్షన్ ఎందుకు వస్తుంది అంటే పెనిస్లోకి రక్త ప్రసరణ పెరగడం వల్ల ఇది చూసారా, ఇవి క్యావర్నస్ సైనస్లు అంటాం. అంటే
రక్తనాళాలన్నీ అలా వెళ్తూ ఉంటాయి లోపలికి. దాంట్లో రక్త ప్రసరణ పెరగడం వల్ల, ఈ స్టిమ్యులేషన్ వల్ల, రక్త ప్రసరణ పెరగడం వల్ల పెనిస్ ఇరెక్ట్ అవుతుంది. సో ఇంకొకటి విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ పెనిస్. సో మధ్యలో కార్టిలేజ్, ఇవేమో కెవర్నస్ సైనస్లు, రక్తనాళాలు, ఈ కింద యురెత్రా అంటే మనం మూత్రం వెళ్ళే మార్గం, ఇన్ని ఉంటాయి లోపల పెనిస్లో, ఇన్ని ఉంటాయి. క్రాస్ సెక్షన్గా తీసుకుంటే ఇన్ని ఉంటాయి మనం. సో కార్టిలేజ్, ఇవేమో రక్తనాళాలు, ఇదేమో మూత్రం వెళ్ళే దారి. సో ఏమిటి, ఈ ఫ్రాక్చర్ అవటం వలన, ఈ రక్తనాళాలు ఇంజ్యూర్ అవుతాయి, ఈ మూత్రం వెళ్ళే దారి కూడా ఇంజ్యూర్ అయిపోతుంది, అంటే అది కూడా ఇంజురీ అవుతుంది, అంటే అన్నీ కట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ద హార్డెస్ట్ పార్ట్ కట్ అయిందో అది మిగతా అన్నిటికీ గుచ్చుకుని అవి కూడా విరుగుతాయి. సో ఇమ్మీడియట్గా వితిన్ 6 hours. కారణం ఏమిటి అంటే ఒకటే, 99.9% ఎందుకు ఈ ఫ్రాక్చర్ పెనిస్ జరుగుతుందంటే, ఓన్లీ థింగ్ ఈస్ యువర్ బార్బారిక్ యాక్ట్. అంటే కొంచెం సెన్సిబుల్గా కాకుండా కొంచెం ఎక్కువగా, అంటే కొంచెం అతిగా సెక్షువల్ యాక్ట్ చేయాలనుకోవడం, సాధారణంగా అడల్ట్ ఫిల్మ్స్ చూడటం, అదేనండి బ్లూ ఫిల్మ్స్ అవి చూడటం, వీటి వల్ల ఏంటంటే కొద్దిగా ఏదో చాలా హీరోయిక్గా చేసేద్దాం అనుకోవడం, వీటి వల్లే ప్రమాదం వస్తుంది. వెన్ యు ఆర్ డూయింగ్ ఎ సెక్షువల్ యాక్ట్, సడన్గా వెళ్ళి అంటే యాక్చువల్ ప్లేస్లో కాకుండా, ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ అగైన్స్ ద పెరినియం, యానస్కి యాక్చువల్గా మనకి వల్వ అంటే ఈ మనం సెక్షువల్ ఆర్గన్స్కి యానస్కి మధ్యలో ఉండే పార్ట్, దిస్ పెరినియం అంటారు. అగైనిస్ట్ పెరినియం కనుక హిట్ అయితే చాలా విత్ ఎ గ్రేట్ ఫోర్స్, మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఆ హై వెలాసిటీతో వెళ్తే మొమెంటం ఎక్కువై ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మన ఇండియన్ కండిషన్స్లో చాలా రేర్, చాలా రేర్. చెప్పాను కదండి, నేనే అసలు ఇంతవరకు కేసులు చేయలేదు, ఇదే మొదటి కేసు నాకు. కానీ మా యూరాలజిస్ట్ ఎవరైతే ఆపరేషన్ చేశారో, దీనికి ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి, ఫ్రాక్చర్ పెనిస్కి ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. అది కూడా వితిన్ 6 hours, 6 గంటల లోపలే ఆపరేషన్ చేసేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. మీరు ఒక్కసారి ఇదేం జరుగుతుందంటే, ఒక్కసారి ఫ్రాక్చర్ పెనిస్ మీకు ఎప్పుడైతే ఆ సెక్షువల్ యాక్ట్లో ఒక్కసారి అలా బలవంతంగా అయిందో, పెనిస్ బెండ్ అవ్వడం వల్ల ఒక్కసారిగా మీకు సౌండ్ కూడా వస్తుంది, ఒక శబ్దం వచ్చి మీకు తెలిసిపోతుంది, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, సంథింగ్ ఈజ్ బ్రోకెన్ ఇన్సైడ్ అనే విషయం తెలిసిపోతుంది. వెంటనే పెనిస్ అంతా ఇలా స్వెల్లింగ్ వచ్చేస్తుందండి, ఈ మధ్యలో కార్టిలేజ్ ఇలా విరిగిపోయింది, ఈ రక్తనాళాలు ఇలా తెగిపోయి లోపలంతా బ్లీడింగ్ అయిపోతుంది, యూరిన్ వెళ్ళే మార్గం, వెనక నుంచి యూరిన్ వెళ్ళే మార్గం కూడా కట్ అయిపోయింది, కొద్దిగా యూరిన్ కూడా లీక్ అవుతుంది. అంతేకాకుండా ఈ రక్తనాళాలంతా తెగిపోవడం వల్ల ఇక్కడంతా రక్తం చేరిపోయి మొత్తం పెనిస్ అంతా ఒక పెద్ద మాస్ లాగా తయారైపోతుంది, ఇంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో నెగ్లిజెన్స్ పనికిరాదు, సిగ్గుపడటాలు, నెగ్లిజెన్స్ ఇవన్నీ పనికిరావు. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు గో టు ద నియరెస్ట్ బెస్ట్ హాస్పిటల్ వేర్ గుడ్ యూరాలజీ సర్వీసెస్ ఆర్ దేర్. వితిన్ 1 hour యూరాలజిస్ట్ వచ్చేసేయాలి. 6 hours లోపల ఆపరేషన్ అయిపోవాలి. యాజ్ ఎ అనస్థెటిస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ ఓన్లీ, ఈ టాపిక్ ఓన్లీ ఫర్ యూత్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ హూ ఆర్ actually regularly participating in sex. Very important. చాలా సెన్సిటివ్ టాపిక్, ఎక్కువ మంది మాట్లాడరు దీని గురించి, చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న రాత్రి ఎప్పుడైతే నేను కేసు చేశానో, ఒక 32 ఏళ్ల మనిషి, వెంటనే ఈ టాపిక్ చేయాలనిపించింది. ఎందుకంటే నేను సౌదీలో ఒక 10 కేసులు చేశాం. సౌదీలో ఆ పర్టికులర్ యూరాలజిస్ట్ డాక్టర్ రవి అని, నేను పనిచేసిన చోట సౌదీ అరేబియాలో, ఆయన చెప్పాడు, నేను దగ్గర 2000 కేసులు చేశానయ్యా 25 ఏళ్లలో. అతను 25 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో ఉన్నాడు, 2000 కేసులు చేశాడు ఆయన సౌదీ అరేబియాలో. అంటే అక్కడ చాలా, అంటే అక్కడ కూడా అన్కామనే, కానీ 20 ఏళ్లలో ఆయన 2000 కేసులు చేశాడు. 20 ఏళ్లలో ఆయన 2000 కేసులు, 25 ఏళ్లలో ఆయన 2000 కేసులు చేశాడు. అంటే తక్కువే, కానీ అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, వితిన్ 6 hours కనుక ఆపరేట్ చేయకపోతే, వితిన్ 6 hours కనుక ఆపరేట్ చేస్తే 75% మీకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండదు, అంటే నార్మల్ అయ్యే అవకాశం ఉంది. 75% మాత్రమే నార్మల్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ పర్ఫెక్ట్గా ఇంతకుముందు ఎలా ఉందో అలా రావడం చాలా కష్టం.
6 గంటల లోపల కనుక మీరు ఆపరేషన్ చేయించుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ 75% రికవరీ. 75% రికవరీ. 6 గంటలు దాటిపోతే మీ నెగ్లిజెన్స్ వల్ల, మొన్న వచ్చిన పేషెంట్ కూడా అలాగే వచ్చాడు. ఆయన నైట్ ఎప్పుడో జరిగింది, ఆయన మార్నింగ్ 8 o'clockకి హాస్పిటల్కి వచ్చాడు. మా వాళ్ళు ఏదో క్యాజువాలిటీలో చూసి వాళ్ళకి తెలియక పక్కన ఉన్న ఇన్స్టిట్యూట్ కిమ్స్ హాస్పిటల్కి పంపించేశారు. వాళ్ళకి అక్కడ యూరాలజిస్ట్ లేక వాళ్ళు మధ్యాహ్నం వరకు పెట్టుకుని మళ్ళీ మా హాస్పిటల్కి వచ్చారు పేషెంట్, మళ్ళీ వెనక్కి మా దగ్గరికి వచ్చారు. సో ఆయనకి ముందు రోజు రాత్రి 10ంటికి జరిగితే మేము మరుసటి రోజు రాత్రి 9ంటికి ఆపరేషన్ చేసాం. 24 గంటల తర్వాత ఆపరేషన్ చేసాం. ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది. అందుకని 6 hours తర్వాత కనుక ఇది ఆపరేషన్ చేస్తే యూరాలజిస్ట్ అంటే మూత్ర సంబంధ వ్యాధులు, అంటే ఈ కిడ్నీ స్టోన్స్, అంతేకాకుండా ఈ అంటే ప్రాస్టేట్, కిడ్నీ స్టోన్స్, ఈ ఆపరేషన్స్ చేసే డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. UROLOGIST, యూరాలజిస్ట్. యూరాలజీ అంటే యూరిన్కి సంబంధించిన వ్యాధులకి ఆపరేషన్లు చేసే డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాలి. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. యూరాలజిస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలి. 6 hours తర్వాత కనుక ఈ ఆపరేషన్ చేస్తే ఇంకా ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే దాని ఎఫెక్ట్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఎంత లేట్ అయితే అంత పోస్ట్ ఆపరేటివ్గా అంత డ్యామేజ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ నార్మల్ ఇరెక్షన్ రావడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. మీకు మళ్ళీ 100% ఇరెక్షన్ రావడం అనేది చాలా కష్టం. 6 hours లోపల చేస్తే 75% ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే 6 hours తర్వాత చేస్తే ఇంకా ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది, అంటే ఇరెక్షన్ అనేది రాకపోవచ్చు ఫ్యూచర్లో. Be very cautious. Be very cautious. Within 6 hours you have to get it operated. మీకు ఒకసారి ఎప్పుడైనా పొరపాటు ఎవరికైనా ఇటువంటి అనుమానం ఉంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. అంటే వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. వేర్ యూరాలజీ సర్వీసెస్ ఆర్ దేర్. వితిన్ 1 hour యూరాలజిస్ట్ వచ్చేయాలి. ఆపరేషన్ థియేటర్ ప్రిపేర్ అయిపోవాలి. ఇమ్మీడియట్గా సర్జరీ ఒకటే మార్గం. ఇవన్నీ మళ్ళీ కుట్టేస్తారండి. అంటే ఈ ఫ్రాక్చర్ అయిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ కుట్టేస్తారు, నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేస్తారు. అన్నిటినీ స్టిచ్ చేసేసి చక్కగా మీకు మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేస్తారు. ఒక 3 నెలల్లో మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. సో ఫ్రాక్చర్ పెనిస్ అనేది ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ అంశం. మొన్న రాత్రి ఆ అబ్బాయికి జరిగిన ప్రాబ్లం చూసి ఇది తప్పకుండా చెప్పాలి విషయం. యూత్కి, మిడిల్ ఏజ్డ్ పీపుల్కి, ముఖ్యంగా మెన్కి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం తెలవాలి. ఏం జరుగుతుంది, దెబ్బ తగలంగానే ఏం జరుగుతుంది అంటే ముందు అర్జెంటుగా దేర్ విల్ బి ఒక సౌండ్ వస్తుంది, ఫ్రాక్చర్ అయిన విషయం మీకు తెలుస్తుంది. దేర్ ఈజ్ సంథింగ్ బ్రోకెన్ ఇన్సైడ్ అనే విషయం మీకు తెలుస్తుంది. ఎముక ఎలా విరిగిందో అలాగే విరుగుతుంది. తర్వాత వెంటనే వాపు వచ్చేస్తుంది, మొత్తం పెనిస్ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, లోపలంతా బ్లీడింగ్ అవుతుంది. మీకు తెలిసిపోతుంది పెనిస్ మొత్తం షేపే మారిపోతుంది, ఇలా అయిపోతుంది, లోపల అన్నీ విరిగిపోయి ఉంటాయి. సో ఇమ్మీడియట్గా యూ షుడ్ అప్రోచ్ ద వెరీ గుడ్ హాస్పిటల్. నెగ్లెక్ట్ చేయకండి. ఇది సిగ్గుపడాల్సిన విషయం కానీ సెన్సిటివ్ ఇష్యూ కానీ కాదు. పెనిస్ కూడా మన బాడీలో ఒక పార్ట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ రిప్రొడక్షన్. అందుకని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. లేట్ చేసే కొద్ది మీకు పర్మనెంట్గా ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. లేట్ చేసే కొద్ది పర్మనెంట్ ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. వితిన్ 6 hours అయితే 75% రికవరీ ఉంటుంది. లేట్ అయ్యే కొద్ది పర్మనెంట్ ఇంపార్టెన్స్, ఇంకెప్పటికీ ఇరెక్షన్ లేకపోవడం అనేది జరుగుతుంది. బీ వెరీ కాషియస్. సో ఫ్రాక్చర్ పెనిస్ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్. అంతేకాకుండా సౌదీ అరేబియాలో 20 కేసులు చూశాను. అక్కడ ఎందుకు మోర్ కామన్, ఇక్కడ ఎందుకు అంత అన్కామన్ అంటే కారణం సైజ్ ఆఫ్ ద పెనిస్ ఆల్సో. సాధారణంగా సౌదీ అరేబియాలో వాళ్ళకి ఇండియన్ యావరేజ్ కంటే వాళ్ళ యావరేజ్ సైజ్ ఆఫ్ ద పెనిస్ ఇస్ మచ్ మోర్. అందువలన అది కాకుండా అక్కడ కొంచెం సెక్స్ అనేది కొంచెం బార్బారిక్గా ఉంటుంది. మన ఇండియన్ స్టైల్లో ఉండదు. కొంచెం దే ఆర్ వెరీ రఫ్ అండ్ టఫ్ పీపుల్. పైగా దేర్ sizes are little bigger than Indian average sizes. So that is the reason for the అక్కడ ఎందుకు ఫ్రాక్చర్లు ఎక్కువ, మన దగ్గర ఎందుకు ఫ్రాక్చర్లు తక్కువ అంటే ఇదొక కారణం. అక్కడ నేను 2 ఏళ్లలో 10 కేసులు చూశాను. ఇక్కడ ఇన్నేళ్లలో 1 కేసు కూడా నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి రాలేదంటే అవలేదని అర్థం కాదు. నేను
నాది మా హాస్పిటల్కి రాలేదు, అది విషయం. నేను మొన్న ఆపరేషన్ చేసే యూరాలజిస్ట్ అతను చెప్పిన విషయం ఏమిటి అంటే అతను ఈ 6 నెలలలో 3 కేసులు చేశాడట. ఈ 6 నెలల్లో 3 కేసులు చేశానని చెప్పాడు. ఇది 3వ కేసు అని చెప్పాడు. మిగతా ఆయన చేసిన 2 కేసులు కొంచెం రికవరీ బాగుంది, 6 అవర్స్ లోపల చేశాను అన్నాడు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వచ్చాయి. సో ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. 2-3 సార్లు ఆలోచించుకోండి. పెనిస్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది, అంతే తప్ప పెనిస్కి ఫ్రాక్చర్ అనేది ఉండదు అనే రాంగ్ కాన్సెప్షన్లో మాత్రం ఉండకండి. పెనిస్ లోపల బోన్ ఉండదు, కానీ కార్టిలేజ్ ఉంటుంది. ముక్కుకి ఎలా కార్టిలేజ్ ఉంటుందో అలాంటి కార్టిలేజే ఉంటుంది, అది కూడా విరిగే అవకాశాలు ఉన్నాయి. బీ వెరీ వెరీ కాషస్. అదొక్కటే విరగదు, పక్కన ఉన్న రక్తనాళాలు కూడా తెగిపోతాయి. దానివల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. పెనిస్కి రక్త ప్రసరణ ఎప్పుడైతే లేదో నెక్స్ట్ ఇరెక్షన్ అనేది జరగదు. బీ వెరీ వెరీ కాషస్ అబౌట్ దిస్.